అదో అటవీ ప్రాంతం. నగరాల్లో సైతం కనిపించని తీరులో అక్కడి విద్యార్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారు. అధిక వేగంతో తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ ఇప్పుడు మారుమూల పల్లెల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకు వచ్చేలా చేసింది. పెద్దపల్లి జిల్లాలో ఓ మారుమూల పల్లెలో కనిపిస్తున్న చదువుల విప్లవమే ఈ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మత్తూరు గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులు కూడా ఇంకా అందుకోలేని ఆర్టిఫిషియల్ పాఠాలను అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వింటున్నారు. ఈ ప్రాజెక్టును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అటు సంగారెడ్డి, ఇటు పెద్దపల్లి జిల్లాలలో తొలుత ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్లో 1200 కుటుంబాలు ఉండగా ఇప్పటికే 900 ఇళ్లకు టీ ఫైబర్ సేవలందుతున్నాయి. గత ఏడాది నుంచే ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో టీ ఫైబర్ ద్వారా నిరంతరం శరవేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పుడిక్కడ విద్య వీటి ద్వారానే డిజిటల్ మాధ్యమంలో కొనసాగుతుంది. ఇప్పుడు గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్స్ తో పాటు పక్సిటీ ఏఐ టూల్ ను కూడా ఇక్కడి విద్యార్థులు వాడుతున్నారు. వాయిస్ మోడ్ లో తమకున్న సందేహాలు అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. మూస పద్ధతులకు భిన్నంగా విప్లవాత్మక శైలిలో సాగుతుంది అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాల విద్య. ఈ పద్ధతి తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్ప్లెక్సిటీ ఏఐ అనేది స్థాపించారు. దీనివల్ల మాకు ఎలా యూజ్ అవుతుందంటే, ఒకప్పుడు టీచర్లు అంటే విద్యా బోధన చేసినప్పుడు మాకు అర్థమయ్యేది, కానీ ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ద్వారా ఇంకా మేము ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతున్నాం. అలాగే మాకు ఇప్పుడు సబ్జెక్ట్ కావాల్సి, ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్ సారు ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే చెప్తాడు. కానీ మేము ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ద్వారా అంటే ఒకే మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఒకే రకంగా కాకుండా ఇంకా డిఫరెంట్గా అంటే ఎలా చేయాలో నేర్చుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు బయాలజీ అయితే హార్ట్ యొక్క ఫంక్షనింగ్ కానీ మేము ఇప్పుడు లైవ్లో 3D యానిమేషన్ ద్వారా చూడగలుగుతున్నాం. ఇంటర్నెట్ సిగ్నల్సే దొరకని కాలం నుంచి శరవేగంగా బ్రౌజింగ్ కు ఆస్కారం ఏర్పడ్డ ఇంటర్నెట్ ను సానుకూల దృక్పథంతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినియోగిస్తూ మిగిలిన ప్రపంచానికి భిన్నంగా నిలుస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతోనే తమ గ్రామం ఇంటర్నెట్ విప్లవాన్ని చూసిందంటున్నారు స్థానికులు. పిల్లలు ఈ కొత్త విధానంతో ఎంతో ఆసక్తిగా పాఠాలు వింటున్నారని, ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్ వాయిస్ కమాండ్ తో క్లియర్ చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. లాస్ట్ సమ్మర్ లో పిల్లలు ఏం చేసినంటే నెట్ కనెక్షన్ ఉండడం మూలంగా వాళ్ళు ముందస్తుగా సిలబస్ ను వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. వాళ్ళకి డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వారే వాళ్ళు స్వయంగా నోట్స్ తీసుకున్నారు. అంటే మేము ఎప్పుడైతే పిల్లలు ఇళ్లలో ఉండి నోట్స్ తయారు చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కలిగిందో, మేము కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ ద్వారా మేము కూడా ఇంకా వాళ్ళకు లోతుగా అధ్యయనాన్ని అందించడం కోసము మరి ఈ యొక్క నెట్వర్క్ కనెక్షన్ ఉపయోగించుకొని టీ ఫైబర్ వరకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మా ఉపాధ్యాయుల సహకారంతో స్ట్రెంత్ పెరగాలన్నటువంటి ఆలోచనతో ఈ వినూత్నమైనటువంటి ఆలోచనతో మేము పిల్లలకు తరఫీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 6 నెలల వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉచితంగానే టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు. ఆ తర్వాత బిల్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళుతున్న కాలాన గ్రామాలు, పట్టణాల్లో ఇంకా రావాల్సిన మార్పులకు ఓ నిలువెత్తు సాక్ష్యంలా ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ నిలుస్తోంది.